సన్నగా. అప్పుడు డెలివరీ కాగానే పైన పెట్టేసినాం, ఇల్లు ఇరుకిరుకుగా ఉందని. ఇప్పుడు మళ్ళీ అవసరం పడింది కాబట్టి లత కింద కూర్చోవద్దు కాబట్టి మళ్ళా పైనుంచి తీస్తున్నా. అది తీసుకురా చిన్న దిండ్లు. మా వాళ్ళు అయితే కష్టపడి నా కోసం పైన ఉన్న టబ్బులు అయితే తీసుకున్నారు. ఇంట్లో మా వాళ్ళు అయితే కిష్కింద కాండ చేస్తారు. చూడు ఎట్లా చూస్తున్నారా, ఇప్పుడే బయట అయితే వెయిట్ చేస్తున్నారు. రా మమ్మీ, దా ఎవరు ఎక్కుతారో ముందు, ఏ టబ్బులో ఎవరో. మమ్మీ ఏ టబ్బులు ఎవరు సెలెక్ట్ చేసుకోండి. మమ్మా ఇది నీ టబ్బా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ నల్ల పిల్ల. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. నా కోసం అయితే పైన టబ్బులు అయితే మళ్ళా టబ్బులు అయితే తీసుకొని వచ్చినా కిందింట్లోకి. ముందు డెలివరీ అప్పుడు పైన వేసినాము, మళ్ళీ ఇప్పుడు తెచ్చినాము కింది. దానిలో పీకాకు నానా ఎతాన్షు ఎతాన్షు అల్లరి చేస్తున్నారండి. అప్పుడు లత ప్రెగ్నెన్సీ అప్పుడు కింద కూర్చోవద్దు అంటున్నారని తీసుకొని వచ్చినాము. ఎందుకంటే కూర్చోవడము లేవడం వల్ల ఇబ్బంది అవుతుంది అంటే తీసుకొని వచ్చినాం. డెలివరీ అయిన తర్వాత ఇల్లంతా ఇరుకైపోతుంది కాబట్టి టబ్బులతోటి, అందుకోసం అని అనమాట. మళ్ళీ పైన పడేసాం. ఇప్పుడు మళ్ళా లత కింద కూర్చోద్దు అంటున్నారు కాబట్టి, డాక్టర్ కూడా చెప్పినారు కాబట్టి మళ్ళీ టబ్బులు అయితే వెరీ లాంగ్ టైంలో అయితే దింపినాం అనమాట. అప్పుడైతే వీటికి కవర్లు ఉండేటి, ఇప్పుడు కవర్లు లేవు. మనం ఇంటి పని చేయించేటప్పుడు కవర్లతో పాటు పక్కన వేయడం వల్ల అంత డస్ట్ పట్టేసింది అనమాట. దానివల్ల కవర్లు తీసిచ్చినాం. ఇవి మాత్రం అట్లే ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇంతవరకు ఒక్కసారి కూడా వాష్ చేయలేదు, నీట్గా ఉన్నాయి. స్మెల్ గిల్లు ఏం లేవన్నమాట, అంత నీట్గా ఉంచుకున్నాం. ఇప్పుడు పిల్లలు ఇక మీదట స్మెల్ వస్తాయి, ఇక మీదట నీట్గా ఉండవు. ఎందుకంటే పిల్లలు కూర్చుంటారు, ఆడుకుంటారు. మా మమ్మీ చూడండి చాలా సంతోషపడుతుంది, ఎందుకంటే ఎక్కువ టబ్బులలో కూర్చోలేదు, నార్మల్ గానే ఉంది కాబట్టి. ఇంకా ఎతాన్షి చూపిబ్బా, ఎతాన్షి కూడా ఎక్కుతున్నాడు, ఎక్కుతాడంట చూడండి. ఆహా, ఒక టబ్బు వదిలేసి ఇంకొక టబ్బుకు పోతున్నాడు. ఇది కావాలనా? ఆహా అబ్బా, మా యథాంశ ముందే బాయ్ చెప్తున్నాడు అండి. ఇప్పుడే బాయ్ చెప్తారా యథాంశ? చూడు, ఇప్పుడే బాయ్ చెప్పొద్దు నాయనా, అటు పోతున్నాడు. వానికి అంతే బుద్ధి తీరిపోయింది, అంతే ఒక పూటకే బుద్ధి తీరిపోయింది అనమాట. కొద్దిసేపే, కాకపోతే కొంచెం భయం ఉందండి, జారి పడతారేమో అని. ఎక్కుతుంది దిగుతుంది, నాకైతే భయం అవుతుంది. మమ్మీ పండుకున్నాడు. యథాంశి చూడండి, యథాంశి డాన్స్ చేస్తున్నాడు, మా బంగారు రాజు. తర్వాత మళ్ళీ దింపినాం కాబట్టి నిజంగా అండి, మేము కూడా కిందనే కూర్చుంటున్నాం అనమాట. ఎందుకంటే మాకు అలవాటు అయిపోయింది, మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని మేము కిందనే కూర్చుంటున్నాము. ఇక ఇది కాదు, తన ఇబ్బంది పడతా ఉంటది లత అనేది ఇప్పుడైతే దింపేసినాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ప్రాబ్లం అవుతా ఉంటది, ఎందుకంటే మేము ప్రతిసారి కూర్చోవడము లేవడము, ఏదన్నా చిన్న పనికి కూడా పైకి లేవాలి కాబట్టి. తను కూడా చెప్తుంది అనమాట, కొంచెం పెయిన్ వస్తుంది కూర్చోవడం లేవడం వల్ల అంటుంది కాబట్టి ఎవరికైనా ఇబ్బందే కదా, అందుకోసమని మళ్ళా టబ్బు కుర్చీలు అయితే దింపేసాం అనమాట. ఒకవేళ దింపకపోతే కామెంట్ బాక్స్ లో ఎవరైనా ఒకరు కూడా కామెంట్ చేసేటోళ్ళు, ఏంది మీరు ఆ పాపని కిందనే కూర్చోబెడుతున్నారని. మళ్ళీ అప్పుడు అబ్బా మనం మర్చిపోయినాం కదా అన్నట్టుగా దింపాల్సి వచ్చేది. ఇట్లా కాదనుకొని మేమే దింపేసాం అనమాట. అసలు మొన్ననే చిన్న అప్పుడు కూడా తెచ్చిన 3 months లోనే, అప్పుడు 3 months లో తీసుకొని వచ్చినాం అనమాట. అప్పుడు కూడా మాకు తెలియదండి కింద కూర్చోవచ్చు, చాలా మంది కింద కూర్చోవాలి అంటారు కదా పెద్దోళ్ళు అని అనుకున్నాము. అయితే అప్పుడు వద్దులే ఏం కాదని అనుకున్నాం. కామెంట్ బాక్స్ లో చాలా మంది అయితే కామెంట్ చేసినారు, అట్లా కూర్చోబెట్టొద్దు అన్నారు. వెంటనే టబ్బులు అయితే తీసుకొచ్చినాము, అది కూడా వద్దన్నారు. తర్వాత 6th month తర్వాత చైర్ తీసుకొచ్చినాం అనమాట. అప్పుడు ఇంకా మొత్తం కూర్చోడానికి వీలు ఉండదు కాబట్టి నిన్న చిన్న దింపుదాంరా అని అన్నాడు, వద్దని చెప్పేసినాము. ఈరోజు అష్టమి అనమాట. అయితే అష్టమి 10 నుంచి వస్తుంది, నేను వద్దని చెప్పేసిన. 10 నుంచి వస్తుంది అని చెప్పేసరికి మేము 9 గంటలకే దింపేసినాం.
ఏ ఎందుకంటే పోయి మళ్ళీ మంచి టైంలో కూర్చోకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుందని. కూర్చో, ఏం కావాలి. కూర్చో అంకిత, ఆడుకోనిలే, కూర్చో. నిజంగా అండి మా ఇంటికి ఎవ్వరు వచ్చినా కిందనే కూర్చునేటట్టు అయిపోయింది అనమాట. ఎందుకంటే వేస్తే వాళ్ళకి ఇరుకైతుంది, ఇబ్బంది అవుతుంది అని మేము కొంచెం పాకేటప్పుడు ఇబ్బంది పడతారని పైన పెట్టేసినాము. మొన్న కూడా ఎవరో వచ్చినారండి, మేము ఏం చెప్పాలా ఏం చెప్పడానికి లేదనమాట. మాతో పాటు వాళ్ళు కింద కూర్చున్నారు. మనం కింద కూర్చున్నా పర్వాలేదు, మన ఇంటికి వచ్చిన వాళ్ళని మరీ కింద కూర్చోబెడితే బాగుండదు కదా. కూర్చో అంకిత. అట్లా కాదులే, కూర్చో అని అంటాను అంతే. మనకు మర్యాదలు ఎందుకు. మా మమ్మీ గాడైతే ఇందులోంచి దిగి అందులో కూర్చుంటున్నారు, అందులోంచి దిగి ఇందులో కూర్చుంటున్నారు. కాకపోతే లతకి ఎక్కువ బీపీ డౌన్ ఉందటండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో 99% బీపీ డౌనే ఉంటుందంట. ప్రతి ఒక్క లేడీస్కి బీపీ డౌనే ఉంటుందంట. ఎక్కువ ఉప్పు సోడా తాగిపోయమన్నారు. లేదు అంటే ఇంట్లో నిమ్మకాయ రసంలో కొంచెం షుగరు, కొంచెం సాల్ట్ అట్లా వేసి తాగిపోయమన్నారు. అంతే కదబ్బా. ఎక్కువ బీపీ డౌన్ అవుతుంది, ఎక్కువ కళ్ళు తిరుగుతున్నాయి అంటుంది అనమాట. అది మనకు ఫస్ట్ సారి కొంచెం అనుభవం ఉంది కాబట్టి, కాకపోతే కొంచెం మర్చిపోయినామండి. ఎందుకంటే కొంచెం గ్యాప్ వచ్చేసింది కాబట్టి మనకు ఫుడ్ గురించి అవి ఇవి గురించి కొంచెము చేంజ్ చేశారనమాట. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంది కాబట్టి ప్రెగ్నెన్సీలో కొంచెం డిఫరెంట్ ఫుడ్ కొద్దిగా అట్లా ఒక్కో డెలివరీకి ఒకేలాగా ఉంటుందంట. ఫస్ట్ సారి అయితే విపరీతమైన వామిటింగ్స్ కదా. ఇప్పుడు మరీ మీరు అనుకోవచ్చు నల్లపిల్ల ఛానల్లో నువ్వు మాట్లాడుతున్నావు అంటే, ప్రజెంట్ నల్లపిల్ల అయితే మాట్లాడేటట్టు లేదు కాబట్టి కొంచెం రెస్ట్ లో ఉంది కాబట్టి నల్లపిల్ల హస్బెండ్ మాట్లాడుతున్నాడు అనమాట. అంతే కదా, లేకపోతే ఫుడ్ బ్లాగ్స్ చేసేదండి పిల్లల కోసము. ఇప్పుడు అసలు తనకి నిలబడడానికి అట్లా లేదనమాట. ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, ఎక్కువ స్లీప్ చేస్తే బాగా మంచిగా మైండ్ ఫ్రెష్ ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం అనీజీ లేకుండా ఉంటుంది. అబ్బా యథాన్సికి భలే సెట్ చేసినారే. బాగుందా? బాగుందట. అమ్మా ఏందో మా మమ్మీ కూర్చోకుండా మాత్రం ఆటలు ఆడుతానే ఉందండి కదా. ఎక్కుతుంది, దిగుతుంది, దుంకుతుంది కదా. ఒరే మమ్మీగా మమ్మీకి కూడా ఇంకొక చైర్ రెడీ అయిపోయింది. ఇది బాగున్నట్టుంది. ఎక్కడానికి లేదండి, కాలు అట్లా పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట పైనకి. ఓ మమ్మీగా, ఓరి మమ్మీగా అయిపోయా. ఇది బాగా కూర్చుందండి. ఓయమ్మా పడవ మమ్మీ, పడవ. కొద్దిగా భయం ఉంది. ఇంటికి వస్తున్నాడు చూడంగా, వీళ్ళు ఆడుకుంటున్నారు చూడండి. ఒంటరిగా మాత్రం ఆడుకోరండి. చూడండి మళ్ళీ అక్క దగ్గరికి వచ్చేసాడు అనమాట. ఇద్దరు ఒక దగ్గరే కూర్చోవాలా. ఎన్ని చైర్స్ ఉన్నా ఏమున్నా ఇద్దరు ఒక దగ్గరే కూర్చోవాలి. ఆ అమ్మ వెళ్ళిపోతుంది. వీడు నస పెడతాడు అని వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎక్కుతున్నావా మమ్మీ? కాలు కొట్టుకుంటుంది మమ్మీగా. ఒరే మమ్మీగా పడతారు మమ్మీ. ఇది మా వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. మమ్మీ బాయ్ చెప్పు మమ్మీ. అది